దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో సూర్య క్రాంతి మధ్య వాదన జరుగుతుంటుంది కదా, ఆ వాదన కంటిన్యూషన్. నా తనువున ప్రాణం నీకే, ఎపిసోడ్ నెంబర్ 232. చిచి, ఎంత కాబోయే భార్యాభర్తలు అనుకున్నా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. పెళ్ళికి ముందే కక్కుర్తిపడి దాంతో ఆ రిలేషన్ పెట్టుకోవాలా అంటూ సూర్యని తిడుతుంటుంది క్రాంతి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అన్నానా? తనతో నాకు రిలేషన్ ఏంటి? అసలు నువ్వు ఏం చూసావో ఏంటో అంటాడు సూర్య కోపంగా. ఏం చూశానంటావేంటి? మీరిద్దరూ నగ్నంగా పడుకోవటం చూశాను అంటుంది క్రాంతి. అబ్బా, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మమ్మల్ని ఎలా చూసావనేది నాకు కొంచెం ఇంకా క్లారిటీగా చెప్పు అంటాడు సూర్య. ఇంకా ఇంతకంటే ఏం క్లారిటీగా చెప్పను? ఆ రోజు ఇంకొంచెం ముందు వచ్చుంటే మీరు పని చేసుకోవడం కూడా నేను చూసేదానేమో. చిచి అంటుంది విరక్తిగా. ఏయ్ చి, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకే కంపరంగా ఉంది. అంటే నువ్వు మమ్మల్ని చూసినప్పుడు అసలు మా ఇద్దరి ఒంటి మీద బట్టలు లేవా అని అడుగుతాడు సూర్య. లేవు, ఇద్దరు నగ్నంగా బెడ్ మీద పడుకొని నిద్రలో ఉన్నారు. ఇక ఆవిడ గారు కూడా బట్టలన్నీ తీసేసి నీ ఛాతి మీద తల పెట్టి పడుకుంది. బట్టలు లేని నువ్వేమో ఆ యువరాణి భుజం చుట్టూ చేయి వేసి హక్ చేసుకొని పడుకున్నావు అని ఫేస్ ఒక్కలా పెట్టి విరక్తిగా చెప్తుంది. అయితే నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావు? మేం ఎప్పుడూ అలా పడుకోలేదు అంటాడు సూర్య. అంటే మిమ్మల్ని అలా చూసిందాన్ని నేను పిచ్చిదాన్నా అంటుంది క్రాంతి. నువ్వు పిచ్చిదానివి అయినా కావచ్చు, లేదంటే నువ్వు ఇంకొకరిని చూసైనా ఉండొచ్చు అంటాడు సూర్య కోపం తెచ్చుకుంటూ. ఆహా, నన్ను నమ్మించటానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు నన్ను ఎంత నమ్మించాలని చూసినా నా కళ్ళు నన్ను మోసం చేయవు కదా అని అంటుంది. అంటే నువ్వు మమ్మల్ని నగ్నంగా చూశాను అంటున్నావు, అంతేనా అంటాడు సూర్య. అవును, పక్కా అని అంటుంది. పక్కా అని ఎలా అంటున్నావు? అసలు తనతో నాకు అలాంటి రిలేషనే లేదు అంటాడు సూర్య. ఆ అబద్ధాలే చెప్పొద్దన్నాను. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అక్కడ నేను చూసింది మర్చిపోను. నా కళ్ళకు కట్టినట్టుగా మిమ్మల్ని చూశాను అని అంటుంది. ఆ మాటలకి సూర్యకి ఇంకా విసుగు వస్తుంటుంది. మొదటి నుంచి కూడా నాకు సెకండ్ హ్యాండ్ థింగ్స్ అంటే ఇష్టం ఉండదు. అలాంటిది సెకండ్ హ్యాండ్ అయిన నువ్వు నాకు భర్తగా దొరికినందుకు అంతా నా కర్మ అని తిడుతుంది బాధపడుతూ. నిజం చెప్తున్నాను క్రాంతి, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదే అంటాడు సూర్య కోపం తగ్గించుకొని తనకి నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేస్తూ. ఈ అబద్ధాలే వద్దు అన్నాను. అబద్ధాలతో నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు అంటుంది కోపంతో ఉరిమి చూస్తూ. అయితే మా నగ్న శరీరాన్ని నువ్వు క్లియర్గా చూస్తానంటున్నావు కదా, చూసి ఉంటే నా ఒంటి మీద నా పుట్టిమచ్చలు చెప్పు అంటాడు. చిచ్చి, మీ దరిద్రాల్ని నేనెందుకు క్లియర్గా చూస్తాను? మీరిద్దరూ దుప్పటి ముసుగులో నగ్నంగా ఉన్నారు. ఇద్దరు బాడీల మీద బట్టలు లేకుండా దుప్పటి కప్పుకొని ఉన్నారు అని చెప్తుంది. దుప్పటి కప్పుకొని ఉన్నామా అని ఆలోచిస్తున్నాడు. అవును, ఆ రోజు నీకు ఆరోగ్యం బాగలేక నువ్వు ఆఫీస్కి రాలేదు. ఆ పరశురం ఫైల్ మీద నీ సంతకాలు కావాలని నన్ను పంపించాడు. తీరా నేను అక్కడికి వచ్చేసరికి మీరిద్దరూ నాకు అలా దర్శనమిచ్చారు అని చెప్తుంది. పరశురం ఫైల్ తీసుకొని నా దగ్గర సైన్కి పంపించాడా? ఆ టైంలో జెస్సీ నా దగ్గర పడుకొని ఉందా అంటాడు ఆలోచిస్తూ. పడుకొని ఉంది కాదు, ఇద్దరు నగ్నంగా పడుకొని నిద్రపోతున్నారు అని ఒత్తి పలుకుతూ చెప్తుంది. క్రాంతి, నిజంగానే పొరపాటు పడుతున్నావు. ఆ అయ్యా బిడ్డ కావాలని నిన్ను ట్రాప్ చేశారని అనిపిస్తుంది అంటాడు సూర్య అనుమానంగా. నన్ను నమ్మించటానికి మళ్ళీ ఈ రూట్లోకి వచ్చావా అని అడుగుతుంది. రూట్లోకి కాదు, రోకలి కాదు. ఆ రోజు నాకు ఆరోగ్యం బాలేదని నువ్వే చెప్తున్నావు కదా. ఆరోగ్యం బాగలేక నేను నిద్రలో ఉండి ఉండొచ్చు. ఆ పరశురాం నిన్ను అక్కడికి పంపిస్తున్న విషయం జెస్సీకి తెలిసి ఉండాలి. నాకు తెలిసి జెస్సీ ఏదో డ్రామా ప్లే చేసినట్టుంది అంటాడు. అది విని క్రాంతి కాస్త పాజిటివ్ ఆలోచనలో పడుతుంటే,
నువ్వు అనుకున్నట్టుగా నేను సెకండ్ హ్యాండ్ పర్సన్ ఏమీ కాదు క్రాంతి. నిజం చెప్తున్నాను. నాకు తనతో అలాంటి రిలేషన్ ఏమీ లేదు. జెస్సీతో కొన్నాళ్ళు లవ్‌లో ఉన్న మాట నిజమే. కానీ నేనెప్పుడూ తన్ని టచ్ చేసింది లేదు. హద్దులు మీరి ప్రవర్తించలేదు అంటాడు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ. క్రాంతి కొన్ని క్షణాలు నిజమేనేమో అన్నట్టుగా ఆలోచించి, అంతలోనే తనకి ఇంకేదో గుర్తొచ్చినట్టుగా రోషంగా చూస్తూ, ఆహా! ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నావు చూడు. నా ముందే ఫోన్లో ఆ జెస్సీతో సరసాలాడటం నాకు గుర్తులేదనుకున్నావా? కళ్యాణ్ సార్, మైథిలి మేడం పెళ్ళప్పుడు నువ్వు జెస్సీ నుదుటిన ముద్దు పెట్టం నేను చూడలేదనుకున్నావా? నా ముందే ఇన్ని వేషాలు వేసినప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ లేదని కట్టుకథ అలితే ఎలా నమ్ముతాను? అంటుంది కోపంగా. ఉఫ్ అని అనుకుంటూ సూర్య అసహనం చెందుతుంటాడు. అమ్మో! నీ మాయదారి మాటలు విని కొన్ని క్షణాల్లో నిజంగానే వాళ్ళు నన్ను ట్రాప్ చేస్తారేమో అని కాస్త నమ్మి పాజిటివ్‌గా ఆలోచించబోయాను. అంతలోనే నా ముందే జెస్సీతో నువ్వు చేసిన వేషాలు గుర్తొచ్చి అలర్ట్ అయ్యాను. కాస్త ఏమరపాటుతో ఉంటే చాలు నన్ను నమ్మించాలని చూసేవాడివి. ఎవ్వరినైనా నమ్ముతాను గాని నిన్ను మాత్రం అస్సలు నమ్మను. నా ముందే ఆ జెస్సీతో ముద్దులు, మురిపాలు, సరసాలు ఆడి నాతోనే సినిమా టికెట్స్ బుక్ చేయించుకొని తనతో సినిమాలకి, షికార్లకి వెళ్ళిన నువ్వు తప్పు చేయలేదంటే ఎలా నమ్ముతాను? నీ శరీరం దాని శరీరంతో కలిసి ఎప్పుడో మలినం అయిపోయింది. నువ్వు సెకండ్ హ్యాండ్ వాడివి. ఐ హేట్ సెకండ్ హ్యాండ్ సూర్య అని కోపంగా ఒత్తి పలికి చెప్పి విసురుగా లోపలికి వెళ్ళి ధబేలంటూ సౌండ్ వచ్చేలా డోర్ వేసుకుంది. సూర్య తన డైలాగ్స్కి కర్రీ షాక్ కొట్టిన కాకిలా అయిపోయి అక్కడ సోఫాలో కూలబడ్డాడు. కొద్దిసేపటికి సూర్య బెడ్ మీద పడుకొని క్రాంతి చివర్లన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ, నేను జెస్సీతో శారీరక రిలేషన్ పెట్టుకున్నాననే ఉద్దేశంతోనే క్రాంతి ఇన్నాళ్ళు నా మీద ఇంత ద్వేషంగా ఉంటూ వస్తుందని అస్సలు గ్రహించలేకపోయాను అని అనుకొని, క్రాంతి ముందు జెస్సీతో ఫోన్లో రొమాన్స్గా మాట్లాడడం, చేసిన వేషాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఉఫ్ అంటూ లేచి కూర్చొని తన ముందు అంత ఓవర్ యాక్టింగ్ చేసి ఇప్పుడు నమ్మమంటే ఎందుకు నమ్ముతుంది? అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. ఇప్పుడు ఈ అనుమాన పక్షిని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలి అని నిద్ర లేకుండా ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం పచ్చని చెట్ల ప్రదేశంలో సూర్య ఆటో, జెస్సీ కార్ ఆగి ఉంటాయి. చెప్పు జెస్సీ, అసలు ఆ రోజు ఏం జరిగింది? మనిద్దరి మధ్య శారీరక రిలేషన్ ఉంది అని క్రాంతి అంత గట్టిగా ఎందుకు నమ్ముతుంది అంటూ జెస్సీని నిలదీస్తాడు. అంత గట్టిగా ఎందుకు నమ్ముతుంది అంటే నేను అంత గట్టిగా నమ్మించాను కాబట్టి అంటుంది జెస్సీ పొగరుగా. ఛీ, ఆడపిల్ల అయ్యుండి నీకు నువ్వుగా నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవడానికి సిగ్గుగా అనిపించలేదా అంటూ కోపడతాడు. నిన్ను పొందటం కోసం నేను అన్నీ వదిలేసుకున్నాను. కానీ చివరికి ఏమైంది? క్రాంతి అంటూ వెళ్ళావు కదా అంటుంది జెస్సీ కోపం తెచ్చుకుంటూ. ఇది కరెక్ట్ కాదు జెస్సీ. నువ్వు చేసిన దానికి క్రాంతి అదే నిజమని నమ్ముతూ నా మీద కోపంగా ఉంటుంది. అసలు ఏం జరిగిందనేది క్రాంతి ముందుకొచ్చి నిజం చెప్పు అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా క్రాంతి కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఆటోలో వెళ్తూ వాళ్ళిద్దరిని చూస్తుంది. వాళ్ళని చూసి సూర్య ఆటో తిప్పుకోకుండా దీని దగ్గర ఉన్నాడేంటి అని అనుకొని ఆటో ఇక్కడ ఆపు అని అంటుంది. ఆటో అక్కడ ఆగగానే కాస్త దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి నువ్వెళ్ళు అంటుంది. అతను వెళ్ళిపోగానే క్రాంతి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంటుంది. వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నారని క్రాంతికి అర్థమవుతుంది. పిచ్చి వేషాలు వేయకు జెస్సీ, మర్యాదగా క్రాంతి దగ్గరకొచ్చి ఉన్న విషయం చెప్పు అంటాడు. తను నాకు ఏం చెప్పాలి అంటూ క్రాంతి అక్కడికొస్తుంది. ఇద్దరూ కూరగాయల కవర్తో ఉన్న క్రాంతిని చూస్తారు. మళ్ళీ ఏమైంది? ఇద్దరు ఏదో వాదన పెట్టుకుంటున్నారేంటి అని అడుగుతుంది క్రాంతి. నేను చెప్తాను క్రాంతి అంటూ జెస్సీ ముందుకొచ్చి, మా ఇద్దరికీ మీ పెళ్ళికి ముందే
శారీరక రిలేషన్ ఉంది. అది ఇక్కడ కాదు, విదేశాల్లోనే మేమిద్దరం కలిసి ప్రేమించుకునేటప్పుడే ఆ రిలేషన్‌లో ఉన్నాము. ఇక్కడ మేము రిలేషన్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా నువ్వొచ్చి చూసావంట. అదంతా అబద్ధమని, మా మధ్య శారీరక రిలేషన్ అనేది లేదు అని నీ దగ్గరకొచ్చి చెప్పమంటున్నాడు. ఉన్న నిజాన్ని అబద్ధమని ఎలా చెప్పమంటావు క్రాంతి? అంటూ నంగనాచిలా నటిస్తుంటుంది. తన మాటలు విని క్రాంతి సూర్య వైపు ఇంకా కోపంగా చూస్తుంటే, షిట్! ఇది నన్ను ఇంకా అడ్డంగా బుక్ చేసింది అని సూర్య తల పట్టుకుంటాడు. క్రాంతి దానిని కూడా కోపంగా చూస్తూ, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళి జెస్సీ అంటుంది. వెళ్తాను కానీ మా మధ్య ఉన్న రిలేషన్ పట్టించుకొని నువ్వు సూర్యకి దూరంగా ఉండకు క్రాంతి. ఈ రోజుల్లో ఇలాంటి శారీరక రిలేషన్స్ మామూలే అంటుంది జెస్సీ సూర్యని ఇంకా ఇరికిస్తూ. తన మాటలకి క్రాంతిలో ఇంకా కోపం పెరుగుతుంటే, ఏయ్ నిన్ను అంటూ సూర్య కోపంగా తన ముందుకు వెళ్ళబోతుంటాడు. ఆగు సూర్య అంటుంది క్రాంతి కోపంతో. అది కాదు క్రాంతి, ఈ దుర్మార్గాలు చెప్పేవని అబద్ధాలు అంటూ సూర్య చెప్పబోతుండగా, అసలు నువ్వేం మాట్లాడకు అంటూ సూర్యని కసిరించి, నిన్నిక్కడి నుంచి వెళ్ళమన్నానా అంటూ జెస్సీ మీద సీరియస్ అవుతుంది. బాయ్ సూర్య, ఏమైనా నీతో రిలేషన్ నేను అస్సలు మర్చిపోలేను, బాగా ఎంజాయ్ చేశాను అంటూ జెస్సీ కావాలని రెచ్చగొడుతూ వెళ్తుంటుంది. ఛీ దీని బతుకు అని సూర్య కోపంగా తిట్టుకుంటూ ఉండగా జెస్సీ కార్ స్టార్ట్ చేసుకుని, మీ ఇద్దరిని నేనెందుకు కలవనిస్తాను అని కసిగా అనుకొని వెళ్తుంటుంది. సూర్య డౌట్ వచ్చి క్రాంతి వైపు చూసేసరికి క్రాంతి భద్రకాళి రూపంతో సూర్యని చూస్తుంటే సూర్యకి నిజంగానే క్రాంతి భద్రకాళిలా కనిపిస్తుంటుంది. నిజం చెప్తున్నాను క్రాంతి, నాకేం పాపం తెలియదే అని సూర్య బతిమలాడుతుంటే, ఛీ అది అంతగా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా నీ మాటలు ఎలా నమ్మమంటావు అని అంటూ తను కూడా వెళ్ళబోతుంటే సూర్య తన వెంట పడుతూ, దాని మాటలు నమ్మకు క్రాంతి, నేను మంచివాణ్ణి, నా మాటలు నమ్మవే అంటూ బతిమలాడుతూ తన వెంట పడుతుంటాడు. అసలు నాతో మాట్లాడుకో పో అంటూ క్రాంతి కోపగించుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఆగు అంటూ సీరియస్గా చెప్తూ తన ముందుకు వచ్చి నిలబడతాడు. క్రాంతి కోపంగా చూస్తుంటే సూర్య అంతకంటే ఎక్కువ కోపంగా సీరియస్గా చూస్తుంటాడు. సూర్య సీరియస్గా చూస్తుంటే క్రాంతి కాస్త తగ్గుతూ బెదిరిపోతుంటుంది. సూర్య సీరియస్గా తన చేతిలో ఉన్న కూరగాయల కవర్ గుంజుకొని అవతలికి పడేశాడు. అది చూసి క్రాంతి ఇంకా బెదిరిపోతుంటే సూర్య నవ్వుతూ తన చేయి పట్టుకొని ఛాతి మీదకి గుంజుకుంటాడు. ఎప్పుడూ లేంది సూర్య అలా చేయడం చూసి క్రాంతి షాక్ అవుతుంటే సూర్య తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించి తన మెడ వంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దుకి క్రాంతి ఉలిక్కిపడి, ఏం చేస్తున్నావు వదులు అంటూ సూర్య నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే సూర్య తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని ఇంకాస్త గట్టిగా బిగిస్తూ తన్ని హక్ చేసుకుని బతిమలాడి చెప్తుంటే, నమ్మవు, ఇక లాభం లేదు, నేను ఈ విధంగానే నా దారిలోకి తెచ్చుకోవాలి అని మనసులో అనుకొని నా కౌగిలి నుంచి విడిపోవాలని చూస్తే ఈసారి మెడ మీద కాదు, డైరెక్ట్గా నీ పెదవుల మీద ఇంగ్లీష్ కిస్ పెడతాను అంటాడు. ఎప్పుడూ లేంది సూర్య రొమాన్స్కి క్రాంతి నిర్ఘాంతపోతుంటే వెళ్ళిపోయిన జెస్సీ కాలినడకతో చెట్టు చాటుకొచ్చి వాళ్ళిద్దరినీ అలా కౌగిలో చూసి సూర్య రొమాంటిక్ మాటలకి షాక్ అవుతూ, ఇద్దరి మధ్య బీభత్సమైన గొడవ అవుతుంది అనుకుంటే ఇలా రొమాంటిక్గా కనిపిస్తున్నారేంటి అని అనుకొని అవాక్కవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.